కానీ కార్మిక వర్గం ఏం పాపం చేశారనేటువంటిది 43% ఇవ్వరు అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. 43% ఇవ్వమని గత 2 నెలల క్రితం నుంచే నోటీసులు ఇస్తున్నప్పటికీ కూడా ఆ నోటీసుల్ని బేఖాతరు చేయకుండా రాత్రికి రాత్రి సమ్మె ప్రారంభిస్తారంటే అప్పటికి చర్చలు పిలవటం అని అంటే దానిలో అర్థం ఏమిటి అనేటువంటిది అడుగుతున్నాం. ఆ అర్థం దాంట్లో భాగంగానే వాళ్ళు ఒక కమిటీ వేసామన్నారు, బాగానే ఉంది. కమిటీలో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఆయన పారిపోయి ఇంటికి వెళ్ళిపోయి సొంత ఊర్లో మకాం పెట్టేసి అక్కడి నుంచి మంత్రాలు జరుపుతున్నాడు. రెండోది యనమల రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. సిద్ధా రాఘవరావు గారు అంటే డైరెక్ట్గా ఆయన సొంత ఊళ్ళోకి వెళ్ళి సొంతంలో ఆయన కుటుంబ సభ్యులతో గడుపుతా ఉన్నాడు. ఇంకా మీరు వేసినటువంటి కమిటీ ఏంటి, ఆ కమిటీ చర్చించేటువంటిది ఏంటి, దీన్ని వచ్చేటువంటి సారాంశం ఏంటో మాకైతే అర్థం కావట్లా. పోనీ చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా అంటే చంద్రబాబు నాయుడుగా పూటకొక్క ప్రాంతాల్లో ఉంటా ఉన్నాడు. విజయనగరం ఉన్నాడు, నిన్న చిత్తూరులో ఉన్నాడు, ఆ తర్వాత కడప వెళ్తూ ఉన్నాడు. ఎవరు కూడా దీని మీద సీరియస్నెస్ లేదు అనేటువంటి కనబడతా ఉంది. లక్షలాది మంది ప్రజానీకం ఉపయోగించేటువంటి పేదవాడి వాహనం ఆర్టీసీ అయితే ఆ ఆర్టీసీలో నష్టాలు రావటానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు అనేది కనపడతా ఉంది. 1995-96 ఆయన అధికారంలోకి వచ్చేటువంటి గతంలో దానికి 75 కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటి అంటే లాభాల్లో ఉండేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు రావటమే డైరెక్ట్గా దాన్ని నష్టాల్లోకి తీసుకురావటం అనేటువంటి జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ మొత్తాన్ని ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలి, దీన్ని తీసుకెళ్ళి టీడీపీ వ్యక్తులకి అప్పచెప్పాలి అనేటువంటి కుటిల యంత్రాన్ని ఆయన ప్రయోగిస్తున్నాడు. దానిలో భాగంగానే ఇవాళ ఈ సమ్మె జరుగుతూ ఉంటే నారాయణ కాలేజీలకు సంబంధించినటువంటి డ్రైవర్ని ఉపయోగించేటువంటి పద్ధతికి నీచ స్థితిగా ఆయన దిగజారాడు. అంటే దాని అర్థం ఏంటి? దీన్ని నిర్వీర్యం చేసి 3,000 కోట్ల అప్పుల్లో తీసుకొచ్చేసాడు ఈయన. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో లాభాల్లో కనబడింది, ఈయన వచ్చేప్పటికి ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు జరిగింది. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నారాయణ విద్యా సంస్థలకు అప్పచెప్పడానికి గాను ఈయన చేసేటువంటి ప్లాన్లో భాగంగానే ఆ డ్రైవర్లందరినీ తీసుకొచ్చి దీనిలో పెడతా ఉన్నాడు. దీనిలో పెట్టి ఇదంతా నష్టాల్లో ఉంది కాబట్టి నారాయణ గారికి అప్పచెప్పేస్తాను అనేటువంటి పద్ధతి కూడా మనకు కనపడుతున్నాయి. అందుకనే చెప్తున్నాం, ఇవాళ మీరు తీసుకునే నిర్ణయం వలన విద్యార్థులు కానీ సామాన్య ప్రజలు కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ అన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు, కనపడతా ఉంది. రేపటి నుంచి ఇవాళ జరుగుతున్నటువంటి ఎంసెట్, రేపటి నుంచి డిఎస్సి 4.5 లక్షల మంది విద్యార్థులు మొత్తం కూడా దానిలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే కార్మిక వర్గాన్ని సవతి తల్లి ప్రేమ చూపించేటువంటి చంద్రబాబు నాయుడు గారు తస్మాత్ జాగ్రత్త, ఇది సరైనటువంటి కాదు, అన్నదమ్ములు లాంటి కలిసి ఉండేటువంటి ఉద్యోగులందరినీ విభజిస్తున్నావు, కార్మిక వర్గాన్ని ఉద్యోగస్తుల్ని విభజించేటువంటి పద్ధతిలో విడదీసి నువ్వు పరిపాలన సాగిస్తున్నావు, ఇది సరైనటువంటి కాదు అన్నాం. అందుకే చెప్తున్నాం, ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, కార్మిక వర్గంగా మేము ఉద్యోగ సంఘాల పెద్దలందరినీ కూడా దీనికి సంఘీభావం తెలియజేయండి. ఈ ప్రభుత్వ విధానానికి స్తంభింపచేసేటువంటి పద్ధతులు రావాలి. ఇవాళ కార్మిక వర్గాన్ని తప్పుబట్టేటువంటి పద్ధతిలో సిద్ధా రాఘవరావు గారు మాట్లాడేటువంటి తీరుంది అంటే ఉద్యోగాలు తీసేస్తాం, మిమ్మల్ని అరెస్టులు చేయిస్తాం, లేకపోతే ఇంకోటి మరోటి చేస్తామని అంటున్నారు. ఈయనైతే గంటా శ్రీనివాసరావు గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. పిల్లలు ఎగ్జామ్కి రావడానికి అందరు రండి, ఉదయాన్నే ఒక రోజు ముందే వచ్చి ఎగ్జామినేషన్ వాళ్ళ దగ్గర పడుకోమంటాడు. ఈయనెవరండి అది మాట్లాడటానికి? అసలు మీరు చేయవలసిందేంటి? ఆల్టర్నేటివ్ మెథడ్స్ తీసుకోండి. ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారు, ప్రైవేట్ ఆపరేటర్స్ అందరినీ కూడా మీరు శాసించేటువంటి పరిస్థితి లేదు. కానీ సిద్ధారాఘవరావు గారు అడుగుతారు, అయ్యా బాబు అనేటువంటి అడుక్కునేటువంటి పద్ధతిలో సిద్ధారాఘవరావు గారు ప్రైవేట్ ఆపరేటర్ని అడుగుతా అంటే హుకుం జారీ చేసి ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా సౌకర్యం కలిగించాల్సినటువంటి పరిస్థితిలో మీరు ఏమీ చేయకుండా నష్టం చేకూరుస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది. రెండోది, ఇవాళ మీకు ఇచ్చేటువంటి దానిలో నష్టమే లేదు. 13,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉందని గతంలో చెప్పన్నారు, బాగానే ఉంది. కానీ ఆ 13,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ని ఇవాళ అయిపోయిందనేటువంటి చెప్తున్నారు కదా. ఈ సంవత్సరం ఇచ్చినటువంటి వాటిలో ఆ లోటు బడ్జెట్ లేదనేటువంటి చెప్తున్నారు కదా. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారు కదా. అదే పద్ధతిలో కార్మిక వర్గానికి కూడా 43% ఫిట్మెంట్ ఇవ్వటం వలన మాత్రమే న్యాయం జరుగుతుంది. కార్మిక వర్గ శ్రేయస్సుని మీరు కొనయాడినటువంటి పరిస్థితిలో వస్తుందే తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కళ్ళు తెరవండి, మీకు చేతకావుతే మీ సీఎస్ కప్పు చెప్పండి.